హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హర్షిత అండ్ జోల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా బేకరీ స్టైల్లో బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ బిస్కెట్స్ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. మొదటిగా మా ఛానల్ని చూస్తున్నావో సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. వీడియోలోకి వెళ్దాం. అన్నీ మెజర్ చేయడానికి ఒక కప్పునైతే యూస్ చేద్దాం. ముందుగా 3/4 కప్ వరకు షుగర్ తీసుకుందాం. షుగర్ తక్కువ తినేవాళ్ళు షుగర్ కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. 3/4 కప్ వరకు నెయ్యి కానీ నూనె కానీ తీసుకోవాలి. మనం తీసుకున్న నెయ్యిని షుగర్ పౌడర్లో వేసి క్రీమీ టెక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసిన దాన్ని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 3/4 కప్ వరకు శనగపిండి తీసుకోవాలి. జల్లించి తీసుకుంటే మంచిది. అలాగే 2 స్పూన్స్ వరకు సూజీ రవ్వ యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేయాలి. స్మూత్గా అంతా కలిసేలా కలుపుని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. తరువాత అన్నీ ఒకే సైజులో ఉండే విధంగా బాల్స్ అయితే రెడీ చేయాలి. మనం బిస్కెట్స్ బేక్ చేయడానికి ఇడ్లీ ప్లేట్స్ అయితే యూస్ చేద్దాం. మనం చేసిన బాల్స్ని మిడిల్లో ప్రెస్ చేసి ఇడ్లీ ప్లేట్స్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి దాంట్లో పెట్టాలి. డ్రై ఫ్రూట్స్ని స్మాల్ పీసెస్ చేసి ఇలా బిస్కెట్స్పై డెకరేట్ చేయాలి. బిస్కెట్స్ బేక్ చేయడానికి ఒక పెద్ద బౌల్ పెట్టి దాంట్లో స్టాండ్ పెట్టి హీట్ చేయాలి. తర్వాత ఇడ్లీ స్టాండ్ పెట్టి మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ బేక్ చేయాలి. బిస్కెట్స్ కొంచెం చల్లగా అయిన తర్వాత ప్లేట్స్ నుంచి అయితే చాలా ఈజీగా వస్తాయి. మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా బేకరీ స్టైల్లో బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసాం. వీడియో అంతా ఫుల్గా చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మొదటిగా చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.